రండి, దేవుని యొక్క వాక్యం నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము మనం చూసినట్లయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయము ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. బైబిల్లో అతి విలువైనటువంటి మాట ఒకటి రాయబడుతూ వచ్చింది. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మకముంచినందున ఆయన వారి మొర ఆలకించెను గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అంటే, బైబిల్ మనం చూస్తున్నట్లయితే ప్రార్థన ఎవరు చేస్తున్నారంటే, ఇక్కడ వారి యొక్క జీవితాల్లో రూబేను సంబంధించినటువంటి గోత్రికులు, వారితో పాటు ఉన్న సహకారి వారు ప్రార్థన చేస్తున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. బైబిల్లో మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 5వ అధ్యాయం 20వ వచనంలో ఇక్కడ రూబేనీయుల యొక్క విధానం, వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మరి హగ్రీయులతోనూ, యెతో వారితోనూ, నపీషు వారితోనూ, నోదాబు వారితోనూ యుద్ధం చేసిరి. ఇట్లా యుద్ధం చేయడం కొరకు వారు మొదట ఏం చేస్తున్నారంటే దేవునికి మొరపెడుతున్నారు. యుద్ధమందు వారికి వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మకం ఉంచినందున ఆయన వారి మొరను ఆలకించాను. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, యుద్ధమందు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి మొరపెట్టిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. రూబేనీయులు, ఈ రూబేనీయుల యొక్క గోత్రికులు చాలా మనం అర్థం చేసుకునే కోణం, వాళ్ళ జీవితాలు చాలా వివరణ కూడా మనం చూడొచ్చు. అసలు ఒక మాట ఏంటంటే, రూబేనీయులు కూడా, రూబేను గోత్రికులు కానీ రూబేనీయులు అందరూ కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన వింటున్నాడు. నిజంగా వాళ్ళు చేసిన పని ఏంటంటే, దేవునికి ప్రార్థన చేశారు, తర్వాత దేవుని యందు ఏం చేశారు, వాళ్ళు నమ్మకం ఉంచారు. ఆయన యందు ఏం చేశారు, వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించాను. కాబట్టి ప్రతి మనిషి కూడా ప్రార్థన చేసేటప్పుడు కావలసిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ప్రతి మనిషి కూడా తను తాను సరిచేసుకుని తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నమ్మకం ఉంచడం. రూబేనీయులు ప్రార్థన చేశారు, యుద్ధమందు ప్రార్థన చేసి విడిచిపెట్టుకోకుండా దేవుని యందు నమ్మకం ఉంచారు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సన్నివేశం మన జీవితాల్లో, మన క్రైస్తవ జీవితాల్లో. ప్రతిసారి మనం ప్రార్థన చేస్తాం, కానీ నమ్మకం ఉంచడం అన్నది కొద్దిగా కష్టం. అంటే ఆ సమయం వరకు ఉంచుతామేమో, కానీ పరిపూర్ణమైన విధానంలో ఆ పని విషయంలో మనం నమ్మకం ఉంచలేం. ఏదైనా ఒక పని విషయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే. కానీ బైబిల్ అంటుంది నమ్మకం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయనను వారు ఏం చేశారు, నమ్మారు. వారందరూ కూడా ఆయన యందు నమ్మకం ఉంచారు. కాబట్టి వారి జీవితంలో వారు చేసిన ప్రార్థనలో దేవుడు ఎంతో సంతోషకరమైన విధానంలో సమాధానం ఇస్తూ వస్తున్నాడు. ఈరోజు మనం అర్థం చేసుకున్న మొదటి కోణం ఏంటంటే, రూబేనీయులు ప్రార్థించగా దేవుడు వారి ప్రార్థన విన్నాడు. అసలు రూబేనీయులు ఎలాంటి వారు అని అంటే, వారి గురించి అంటే అటువంటి మనుషులు కూడా ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన విన్నప్పుడు, దేవుని బిడ్డలమి, రక్షణ మారుమూసు బాప్తిసం పొందినటువంటి వారిని, ప్రభు యొక్క మరణంలో పాలుపంపులు పొంది ప్రభు యొక్క పునరుద్ధానంలో కూడా పాలుపంపులు పొందిన అనుభవంలోకి వచ్చిన మనము ఇంకా ప్రార్థన చేస్తే ప్రభు ఎందుకు వినడు? ఒక రూబేనీయుల యొక్క ప్రార్థనే దేవుడు విన్నాడంటే, వాడి జీవిత చరిత్ర చూస్తే ఎంతో ఘోరమైన స్థితిలో ఉండి వాళ్ళ ప్రార్థనే దేవుడు విన్నాడంటే మన ప్రార్థన ఎందుకు వినడు? అదే వాళ్ళ ప్రార్థన వినడానికి కారణం ఏంటంటే, వాళ్ళు దేవునికి మొరపెట్టారు, దేవుని యందు ఏముంచారు, నమ్మకం ఉంచారు. సో మనం కూడా అంటే అటువంటి పరిస్థితిలో ఉన్నవాడు ప్రార్థన చేస్తేనే దేవుడు ప్రార్థన ఆలకించినప్పుడు మన ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించడు? మనం దేని కొరకు చేసినా, అది మన ఇంటి కొరకైనా, లేదా మన అక్కర్ల కొరకైనా, మన సమస్యల కొరకైనా, లేదా మన పిల్లల భవిష్యత్తుల కొరకైనా, లేదా పిల్లల జాబుల విషయాలైనా, లేదంటే సంఘం విషయంలో అయినా, మందిరం విషయంలో అయినా, అంటే మనం ఏది చేసినా ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే ప్రార్థన వింటాడు. సో ఎందుకు చెబుతున్నామంటే, ఒక రూబేనీయుల యొక్క ప్రార్థనే దేవుడు విన్నాడంటే మన ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. అసలు రూబేనీయులు ఎలాంటి వారు అనంటే ఒక 5 విషయాలు చూడొచ్చు. వారి జీవితాలు మనం చూడక మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు.
మీరు ఇచ్చినటువంటి ఇటు కృపకాయ మీకు వందనములు తండ్రి. నా జీవితంలో మీరు చేస్తూ వచ్చిన, మా జీవితాలు చేస్తూ వచ్చిన మేలుకాయ వందనములు. ఈ సమయంలో తండ్రి కూడికి ఆరంభిస్తున్న సహాయం చేయండి. ఆరంభ ప్రార్థన మీ నడిపింపు దయచేయండి. పాటలు పడేటప్పుడు మీ స్వరం మాకు అనుగ్రహించండి. వాక్యం ధ్యానించేటప్పుడు మీ ఆత్మాభిషేకం మీరు మాకు దయచేయండి. నా తండ్రి అన్ని విషయాలు కూడా పాటలు కూడా మీరు కృపను చూపిస్తూ వచ్చారు. వందనాలు. వాక్య విషయంలో ధ్యానిస్తున్న సహాయం చేయండి. మరొకసారి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పబడతానంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మీరు మాట్లాడండి. వచ్చిన ప్రజలందరినీ బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించండి. వాతావరణం కూడా మీరు స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థన చేస్తూ, కరెంటును కూడా మీరు స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మీ సన్నిధికి వచ్చిన మా జీవితాలు ప్రభువా, మా అక్కర్ల అవసరత కొలదై మీ సన్నిధికి వచ్చి ఉన్నాం. వ్యక్తిగతమైన అవసరతలు, సంఘముగా అవసరతలు, అదే రీతిలో ప్రభువా మరి పరలోక రాజ్యానికి సిద్ధపడడానికి కావాల్సిన అవసరతలు, ఇంకా అనేక కోణాల్లో మా యొక్క అవసరత నిమిత్తం మీ సన్నిధికి వచ్చి ఉండగా, మీ మందిరంలో ప్రభువా ప్రార్థన చేయడానికి వచ్చి ఉండగా నాతో మీరు మాట్లాడమని మీ దయగల హస్తములకు అప్పుచెబుతూ ముందున్న సమయంతో దీవించమని, ఈ కూడికని దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని నాతో మీరు మాట్లాడమని, మా ప్రార్థన ఎంతో ఘనమైన రీతిలో మేము ప్రార్థించినట్టు సాయించమని మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనములో ఒక మాట ఉంది. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా, ఎవరికి మొరపెట్టారండి? దేవునికి. వారి జీవితాల్లో వారికి యుద్ధం అన్నది ఎదురవుతుంది. ఆ యుద్ధం వస్తున్న సందర్భంలో ఏం చేశారంటే దేవునికి మొరపెట్టారు. అసలు ఈ రూబేనీయులు ఎలాంటి వారు అని అంటే మొదటి మాటను మనం చూస్తున్నట్లయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారులు వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్రం ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇయ్యబడెను. అయితే వంశవాళ్ళలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. కాబట్టి ఇక్కడ మొదటి మాటను మనం చూస్తున్నాము. ఇక ఈ రూబేను యొక్క మూల పురుషుడు రూబేను కానీ, ఆ యొక్క గోత్రికులు కానీ, ఆ గోత్రం నుండి పిలువబడినటువంటి అనుభవం ఉండేవారు కానీ, రూబేనీయులు ఎలాంటి వారంటే మనం మొదటిగా చూస్తున్నట్లయితే ఇక్కడ రూబేను గురించి ఒక మాట రాయబడుతుంది. తన తండ్రి పరుపును తాను అంటుపరిచినట్టున. దాని గురించి మనం చూసినట్లయితే ఆదికాండము 35వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఆదికాండం 35వ అధ్యాయం 22వ వచనము. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హీతో శయనించును. ఆ సంగతి ఇశ్రాయేలుకు వినబడెను. సో ఇక్కడ రూబేనీయులు ఎలాంటి వారు, అసలు రూబేను ఎలాంటి వాడు అంటే ఒక మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. అతడు తన తండ్రి పరుపును అంటిపరిచిన వాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే తల్లి లాంటి ఆమెతో పాపం చేసినటువంటి వాడు. నిజంగా ఎంత విషాదకరమైన విషయం అంటే బైబిల్లో కొందరి జీవితాలు దారుణమైన స్థితిలో ఉన్నాయి. ఎందుకంటే దావీదు యొక్క కుమారుడి చరిత్ర కానీ, ఇక్కడ రూబేను యొక్క చరిత్ర కానీ, యాకోబు యొక్క కుమారుడైన రూబేను యొక్క చరిత్ర కానీ, ఇంకా యోధా యొక్క చరిత్ర కానీ, చాలామంది యొక్క జీవితాలు సరైన కోణంలో లేవు. సో ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే, మనం జాగ్రత్త ధ్యానించినట్లయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనములో మనం చూసిన మాట ఎవరి గురించి అంటే రూబేనీయులు కానీ. రూబేను ఎలాంటి వాడంటే తన తండ్రి పరుపు, అంటే ఏ తండ్రి అయితే తనకు జన్మనిచ్చాడో ఆ తండ్రి పరుపు ఎక్కి పాపం చేసినటువంటి వాడికి ఉన్నాడు. ఆ తండ్రి యొక్క భార్య ఒక రకంగా చెప్పాలంటే జల్పాలు కానీ ఎవరైతే ఉన్నారో ఆమె భార్యగా చేయబడుతూ వచ్చింది. ఆ భార్యతో పాపం చేసిన అనుభవం ఉంది. సో రూబేనీయుల యొక్క మొదటిగా మనం చూసినట్టు వారి జీవిత చరిత్ర ఎలాంటి వారంటే, అంటే ఒక వరుస ఒక ఆలోచన లేకుండా, నిజంగా చెప్పాలంటే ఏ గర్భవాసన పుట్టాడో ఒక రకంగా చెప్పాలంటే ఆ గర్భవాసన పాపం చేసిన అనుభవం. అంత దారుణమైన స్థితిలో రూబేను యొక్క జీవితము, రూబేనీయుల యొక్క మూల పురుషుడు ఉంటూ వచ్చాడు. ఆరంభ పురుషుడైనటువంటి రూబేను ఉంటూ వచ్చిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. నిజంగా ఇది ఎంతో విషాదకరమైనటువంటి సన్నివేశం. రూబేనీయులు ఎలాంటి వారు, రూబేను ఎలాంటి వాడు మనం చూస్తూ వస్తున్నాం. తన తండ్రి యొక్క పరిపెక్కి తన తండ్రి యొక్క భార్యతోనే పాపం చేసినటువంటి వాడు. అంటే సొంత తల్లి అనుకోవచ్చు రకంగా చెప్పండి. సొంతాలు అంటే మరీ సొంతాలు కాదు కానీ ఆ జిల్పాలంటే ఒక దాస్యతో. అంటే ఇది దేనికి సాదృశ్యం అంటే పాపానికి, శరీరానికి సంబంధించింది. నిజంగా రూబేనీయుల యొక్క జీవిత చరిత్ర మనం చూసినట్టయితే ఆరంభ దినాల్లో పాపపు శరీర కోరికలు కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ వస్తున్నారు. ఇటువంటి వ్యక్తులు కూడా, అంటే ఈ మూల పురుషుడైనటువంటి రూబేనుకు సంబంధించినటువంటి గోత్రికులు కానీ, అటువంటి గోత్రానికి సంబంధించిన పురుషులైన సహోదరులైన ఎవరైనా సరే వారు చేసిన ప్రార్థన దేవుడు వింటున్నాడు. నిజంగా వారి స్థితిగతులు ఎలా ఉన్నా,
వారి జీవితం ఎలా ఉండా, వారు నిజంగా పాపం చేసిన వారైనప్పటికీ, శరీర కోరికలు కలిగిన వారైనప్పటికీ దేవుని మీద నమ్మకంతో ప్రార్థించినప్పుడు దేవుడు వారి యుద్ధంలో విజయాన్ని ఇచ్చిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. రూబేనీయులు ఎందుకు ప్రార్థన చేస్తున్నారంటే విజయం కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారి జీవితాల్లో వారికి గొప్ప విజయం, కానీ వారి స్థితిగతులు చూడగా వాళ్ళు ఎలాంటి వారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రార్థించిన వాడు ఏ స్థితిలో ఉన్నాడో చూడండి, ప్రార్థన ఆలకించి సమాధానం ఇచ్చిన దేవుడు ఏ స్థితిలో ఉన్నాడో చూడండి. ప్రార్థించిన వ్యక్తి యొక్క జీవిత చరిత్రలో బాగాలేదు, కానీ ప్రార్థించినటువంటి గోత్రికుల యొక్క జీవిత చరిత్ర, వారి పితరుల యొక్క చరిత్ర బాగాలేదు, కానీ దేవుడైతే వారి ప్రార్థన కూడా వింటున్నాడు. అంటే దేవుని గొప్పతనం ఇక్కడ కనపడుతుంది, దేవుని యొక్క నమ్మకత్వం ఇక్కడ కనపడుతుంది, దేవుని యొక్క యథార్థత ఇక్కడ కనపడుతుంది. నిజంగా దేవుడు సహాయం చేయగలడు అన్న మాట ఇక్కడ వెదజల్లబడుతూ వస్తుంది. సో ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినట్టయితే రూబేనీయులు కానీ రూబేను యొక్క చరిత్ర మనం చూసినట్టయితే, మొట్టమొదటిగా వారి చరిత్రలో సొంత తండ్రి యొక్క పరుపెక్కి పాపం చేసినట్టు, శరీర క్రియను చంపుకోలేక పాపం చేసినటువంటి వారు అయినా వారు ప్రార్థన చేసిన దేవుడు విన్నాడు. అంటే అటువంటి వ్యక్తులకి గోత్రాలకు సంబంధించిన వారు పాపం చేస్తేనే దేవుడు విన్నప్పుడు, రక్షణ మారుమనసు బాప్తిసం పొంది ప్రభు యొక్క స్వరక్తం ద్వారా కడగబడి ప్రభు యొక్క స్వరక్తం ద్వారా సంపాదించబడిన క్రైస్తవులు దేవుని బిడ్డలమైన మనం ప్రార్థన చేస్తే ఇంకా దేవుడు ఎంత తింటాడో ఆలోచిద్దాం. ఇంకెంతగా ఆలకిస్తాడు. అంటే ఒక పాపంలో శరీర క్రియల్లో ఉన్న వ్యక్తి ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకించినప్పుడు మన ప్రార్థన ఎందుకు ఆలకించడు? ఒక శరీర క్రియలో పాపంలో ఉన్న వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు, మన ప్రార్థన ఎందుకు ఆలకిస్తాం లేదంటే మనం దేవుని మీద నమ్మకం లేదు. నిజంగా దేవుని మీద నమ్మకం ఉండి మనం కూడా ప్రార్థన చేస్తే దేవునికి ఖచ్చితంగా, ఒక శరీర క్రియలు కలిగిన ఒక శరీరాశలు కలిగిన మానవుడి యొక్క ప్రార్థన దేవుడు వింటే, ఒక పరిశుద్ధుడు రక్షించబడిన వ్యక్తి, ప్రభు యొక్క స్వరక్తం ద్వారా సంపాదించబడిన వ్యక్తి, ఇంకా నీతిమంతుడుగా చేర్చబడిన వ్యక్తి, ఇంకా చూసినట్టయితే ఎన్నో కోణాలు సిద్ధపరచబడిన క్రైస్తవుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడా? ఖచ్చితంగా ఆలకిస్తాడు. మరి ఆలకించబడడం కారణం ఏంటి? అతడు పాపంలో ఉన్న దేవుని మీద నమ్మకం ఉంచారు. వారి యొక్క గోత్రాలను వారు కానీ, వారిలో ఒకవేళ బలహీనత ఉండొచ్చు, పాపం ఉండొచ్చు, అందరిలో అక్కడ ఉన్న వారి శరీర క్రియలు కూడా ఉండొచ్చు, శరీరాశలు కూడా ఉండొచ్చు, కానీ వారు దేవుని మీద నమ్మకం ఉంచారు. వారి ప్రార్థన దేవుడు విన్నాడు. ఈరోజు పరిశుద్ధులమే, దేవుని బిడ్డలమే, రక్షణ మారుమనసు బాప్తిసం పొందిన వారి మన ప్రార్థన కూడా దేవుడు వినాలంటే మనం దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఇది మొదటి మాట. ఇక రెండో విషయం రండి, ఆదికాండం 49వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండము 49వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండం 49వ అధ్యాయం 4వ వచనం. నీళ్ల వలె చెంచులవై నీవు అతిశయము పొందుదువు, నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దానిని అపిత్రము చేసితివి, అతడు నా మంచం మీదకి ఎక్కాను. ఎవరి మాట మాట్లాడుతున్నారు? యాకోబు ఏమని చెబుతాడంటే, రెండో మాట రూబేను యొక్క చరిత్ర చూస్తున్నాడు. ఈ రూబేను అంటే రూబేనులకు మూల పురుషుడు అనుకోడు. ఇతడు ఎలాంటి వాడంటే, రెండో మాట మొట్టమొదటిగా తండ్రి యొక్క పరుపునెక్కి తండ్రి యొక్క భార్యగా చేయబడిన ఆమెతో పాపం చేశాడు. అంటే ఒక రకంగా తల్లి లాంటి ఆమెతో పాపం చేసిన అనుభవం, శరీర క్రియలు చంపుకోలేక. రెండోదిగా చూసినట్టయితే ఈ రూబేనీయులు కానీ రూబేనుకు సంబంధించిన వ్యక్తులు, రూబేనులకు మూల పురుషుడైనటువంటి గోత్రికుడైనటువంటి వ్యక్తి ఎలాంటి వాడంటే, రెండో మాట మనం చూస్తున్నాము ఆదికాండం 49వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రి మంచమును అపవిత్రపరిచిన వాడు. రెండోదిగా ఎలాంటి వ్యక్తినా అపవిత్రపరిచినటువంటి వాడు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే తండ్రి కొండ పేరును కూడా అపవిత్రపరిచిన వాడు. ఎలాంటి వారండి? తండ్రి కొండ పేరు. ఇప్పుడు ఎవరైనా చెప్పగలుగుతారు కదా, అరే యాకోబు యొక్క కుమారుడు అంటారు కదా, ఆ మొదటి కుమారుడు అంట యాకోబు యొక్క భార్యతోనే పాపం చేశాడంట అనరా. ఒక రకంగా చెప్పాలంటే తండ్రి యొక్క పేరును అపవిత్రపరిచాడు. ఎవరి పేరునండి? తండ్రి యొక్క పేరును. తండ్రికి ఎంత పేరుంది. దేవుడు మాట్లాడతాడు కదా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల యొక్క దేవుణ్ణి అన్నాడు. అవునా కదా? నేను సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి, ఉన్నవాడును అనువాడునని మరి మోషేకు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో. మరి అంత గొప్ప దేవుడు యాకోబు పేరు చెప్పుకోవడానికి దేవుడు ఎంతగా సంతోషిస్తున్నాడు. అంత దేవుడు సంతోషించేటటువంటి గొప్ప పేరుని రూబేన్ ఏం చేస్తున్నాడు? అపవిత్రపరుస్తున్నాడు. ఆ మంచమును, తన స్థితిగతుల్ని, మంచమునే కాదు ఒక రకంగా చెప్పాలంటే యాకోబు యొక్క పేరును కూడా అపవిత్రపరిచిన వాడు ఉన్నాడు. నిజంగా చూడండి, దేవుడు సంతోషించేటటువంటి పేరునే అపవిత్రపరిచిన అటువంటి వాడు కూడా ప్రార్థించిన, అటువంటి గోత్రికులు ప్రార్థించిన, ఆ వ్యక్తి యొక్క గోత్రానికి సంబంధించిన వారు ప్రార్థించిన వారి ప్రార్థనలు కూడా దేవుడు వింటున్నాడు. ఎందుకని? దేవుడు సంతోషించేటటువంటి నామమును అపవిత్రపరిచిన వారి యొక్క ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడంటే నిజంగా అదంత ధన్యత చూడండి. కారణం ఏంటి? వాళ్ళు నిజమే, వాళ్ళు తండ్రి యొక్క పరుపును అపవిత్రపరిచి, అంటే శరీర క్రియలు వీటన్ని చంపుకోలేక పాపం చేశారు, వాస్తవమే. రెండోది, వాళ్ళు తండ్రి యొక్క మంచం ఏం చేశారు? తండ్రి యొక్క మంచాన్ని అపవిత్రపరుస్తూ వచ్చాడు. అంటే అర్థం ఏంటి? తండ్రి యొక్క పేరుని, తండ్రి యొక్క నామంను కూడా అపవిత్రపరిచిన వాడు ఉంటాడు.
అయినా ఇతడి ప్రార్థన కూడా అంటే ఎందుకంటే ఇతడు గోత్రికులు ప్రార్థన చేస్తున్నా ఎందుకు దేవుడు వింటున్నాడు? ఎందుకంటే వాళ్ళు దేవునికి మొరపెట్టారు, దేవుని యందు నమ్మకం ఉంచారు. నిజంగా దేవుని యందు వాళ్ళు నమ్మకం ఉంచడం ద్వారా వారి ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు. ఈరోజు వారి ప్రార్థన దేవుని నామమున అపవిత్రపరిచిన వ్యక్తులు ప్రార్థన చేస్తేనే దేవుడు వారి ప్రార్థన విన్నప్పుడు ఇంకా పరిశుద్ధులు మనం, రక్షించబడిన వారు, మారుమనసు బాప్తిసం పొందిన మనం, అంటే ఒక దేవుని నామమున అపవిత్రపరిచిన వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు విన్నప్పుడు ఆయన స్వరక్తం ద్వారా మనం సంపాదించుకున్నాడు. మనం ప్రార్థన చేస్తే వినడా? ఖచ్చితంగా ప్రార్థన ఆలకిస్తాడు. అయితే మనం చేయాల్సింది ఒకటే, ప్రభువు మీద నమ్మకము. ఏం చేయాలండి? ప్రభు మీద నమ్మకం. ఎంత నమ్మకం అయితే ప్రభు మీద ఉంచుతామో అంత గొప్ప విజయం మన క్రైస్తవ జీవితంలో మనకి దేని విషయంలో ప్రార్థించినా దాని విషయంలో ప్రభు మనకు విజయాన్ని ఇస్తాడు. ఇది రెండో మాట. మూడో విషయాన్ని చూసినట్లయితే రండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలుకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారులు వివరము. ఇతడు జ్యేష్ఠుడైన గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతడు జన్మ స్వాతంత్రమును ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకి ఇయ్యబడెను. మూడో మాట ఏంటంటే జన్మతో వచ్చిన స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకుంటూ వచ్చాడండి? జన్మతో వచ్చిన స్వాతంత్రం. అంటే ప్రతి మనుషుడికి ప్రభు తన పుట్టుకతోనే స్వాతంత్రం ఇస్తున్నాడు. అనేకమైన స్వాతంత్రము మనుషుల్లోకి వస్తుంది. రానున్న దినాల్లో మనం కూడా ఆగస్టు 15కి స్వాతంత్ర దినోత్సవం అని చెప్పి మనం స్పెషల్ మీటింగ్లు పెట్టుకుంటాము, లేదంటేనేమో ఇంకేమన్నా ప్రత్యేకమైన కూడులు ఉంటాము, లేదంటే స్వాతంత్ర దినోత్సవం అని చెప్పి శుభాకాంక్షలు చెప్పుకుంటూ వస్తాం. కానీ ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే రూబేనుకి దేవుడు ఏమిచ్చాడు? ఇశ్రాయేలు యొక్క గోత్రములో, ఇశ్రాయేలు యొక్క కుమారుల్లో ఒక స్వాతంత్రాన్ని దేవుడిచ్చాడు. అంటే దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నాడు. ఇది ఎక్కడి నుండి వచ్చింది? జన్మతోనే వచ్చిందంట. తాను యొక్క జన్మతోనే వచ్చిన స్వాతంత్రాన్ని దేవుడు తనకు జన్మతోనే ఇచ్చిన స్వాతంత్రాన్ని పోగొట్టుకుంటూ వచ్చాడు. నిజంగా ఒక వ్యక్తి ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్ళాడో చూడండి. మొట్టమొదటిగా తండ్రి యొక్క పరుపునెక్కి పాపం చేస్తూ వచ్చాడు, దాన్ని అపవిత్రపరుస్తూ వచ్చాడు. రెండోదిగా అపవిత్రపరిచాడు. మూడోదిగా చూసినట్లయితే తన జన్మతో తనకి తండ్రి ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నాడు. అంటే స్వాతంత్రము కూడా లేని స్థితిలో ఉన్నాడు. ఇచ్చిన స్వేచ్ఛని, ఇచ్చిన సంతోషాన్ని, ఇచ్చిన స్వాతంత్రాన్ని, ఒక రకంగా చెప్పాలంటే ఒక స్వేచ్ఛని తండ్రి ఇచ్చాడు, దాన్ని పోగొట్టుకుంటూ వచ్చాడు. నిజంగా ఒక గొప్ప విజయం కుమారుడికి ఇచ్చాడు. ఒక గొప్ప విజయాన్ని యాకోబు తన కుమారుడికి ఇచ్చాడు. పరలోకపు తండ్రి రూబేనుకి ఇస్తూ వచ్చాడు. ఒక గొప్ప స్వాతంత్రం, ఏ ప్రజలకి ఎక్కడ ఎప్పుడు జరగనంత గొప్ప స్వాతంత్రం రూబేనుకి దేవుడిస్తూ వచ్చాడు. జన్మతోనే వచ్చినంత స్వాతంత్రం. నిజంగా తన స్వాతంత్రాన్ని తానే పాడు చేసుకున్నాడు. తన స్వేచ్ఛని, తన సంతోషాన్ని తనంతట తను పాడు చేసుకున్నాడు. అయినా అటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి గోత్రికులు ప్రార్థించిన వారి ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు. అటువంటి వ్యక్తులకు సంబంధించిన గోత్రికులు ఇక్కడ చూడండి, వారి గోత్రికులు రూబేనీయులు అని రాయబడుతూ వచ్చింది. కానీ మొట్టమొదటి రూబేన్ గురించి చెప్పబడుతూ వచ్చింది 5వ అధ్యాయంలో. ఎందుకంటే ఈయన ద్వారా వస్తున్నటువంటి సంతానం అది. సో మొదటి పురుషుడే, రూబేనీయులకు సంబంధించిన మొదటి పురుషుడే దారి తప్పిపోయి ఉన్నాడు. శరీర క్రియను చంపుకోలేక పాపం చేసిన వాడు ఉన్నాడు. రెండోదిగా చూసినట్టే తండ్రి మనసును అపవిత్రపరిచాడు. మూడోదిగా చూసినట్టే జన్మతో వచ్చిన స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నాడు. ఇతడు పోగొట్టుకున్నది ఇతడు కుటుంబీకులందరికీ పోతున్న అనుభవం వచ్చింది. తనకొక్కడికే కాదు, తాను చేసిన తప్పులు బట్టి, తాను చేసిన పొరపాటును బట్టి కుటుంబీకులందరికీ వస్తున్నటువంటి స్వాతంత్రాన్ని పోగొట్టాడు. తన జన్మతో వచ్చిన స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నాడు. అందరికీ, తన కుటుంబీకులకు అందరికీ వచ్చే స్వాతంత్రాన్ని కూడా పోగొట్టుకున్నాడు. నిజంగా అంత స్వాతంత్రం దేవుడిచ్చినా పోగొట్టుకుంటూ జీవిస్తూ వచ్చాడు. అయినా స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నాడంటే అర్థం ఏంటి? ఇక బంధకాల్లో ఉన్నాడని, లేదా ఎవరెవరి కింద దాసుడుగా ఉన్నాడని అర్థం. స్వేచ్ఛ స్వాతంత్రం లేదంటే అర్థం ఏంటి? ఎవరెవరి కింద దాసుడుగా ఉన్నాడని అర్థం. నిజంగా అటువంటి దాసుడుకుని, స్వాతంత్రాన్ని పోగొట్టుకుని దాసుడుకున్న వ్యక్తి కూడా ప్రార్థించినప్పుడు, అంటే దాసుడుగా ఉన్నటువంటి వ్యక్తి వారసత్వం సంబంధించిన వారు కానీ గోత్రికులు ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థన అన్నాడు. అంటే నిజంగా చెప్పండి, చూడండి, జన్మతో వచ్చిన స్వాతంత్రాన్ని పోగొట్టుకున్న వారు ప్రార్థించినా, ఒకవేళ దాసుడు గుండా వారి ప్రార్థించినా వారి ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు. దాసుడి యొక్క ప్రార్థన వింటున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి, జన్మతో ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని పోగొట్టుకున్న వ్యక్తి ప్రార్థించినా దేవుడు ప్రార్థన వింటున్నాడు. వారి గోత్రికులు ప్రార్థించినా ప్రార్థన వింటున్నాడు. ఈరోజు మన ప్రార్థన దేవుడు వింటాడు. ఎందుకంటే మనం వారికంటే శ్రేష్టకరమైన అనుభవంలోకి వచ్చాం. ఎందుకంటే ప్రభు యొక్క స్వరక్తం ద్వారా మనం కడగబడ్డాం. ప్రభు యొక్క సొంత రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కుంటూ వచ్చాడు, సంపాదించుకుంటూ వచ్చాడు.
నిజంగా ఒక పాపంలో ఉన్న వ్యక్తి, శరీర క్రియలు కానీ అపవిత్రత కలిగిన వ్యక్తి కానీ, స్వాతంత్రాన్ని కోల్పోయిన వ్యక్తి ఎంతగా ప్రార్థించినప్పుడు దేవుడు, అంటే వారికి సంబంధించిన వాడు ప్రార్థించినప్పుడు దేవుడు విన్నప్పుడు, ఇంకా వారికంటే శ్రేష్టకరమైన పరలోక రాజ్యానికి వారసులమి, వారికంటే శ్రేష్టకరమైన మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. అయితే వారి ప్రార్థన ఎందుకు విన్నాడంటే వారు మొరపెట్టి దేవుని యందు నమ్మకం ఉంచారు. మనం కూడా ప్రార్థన చేసి ఏం చేయాలా? దేవుని యందు నమ్మకం ఉంచాలి. సో మన ప్రార్థన చేసి వదిలిపెట్టం కాదు. ఏదైనా ప్రార్థన చేసేటప్పుడు ఏదో ప్రార్థన చేసేసామని చెప్పి దాన్ని అక్కడితో వదిలిపెడతాం కాదు. ఒక నమ్మకం ప్రాముఖ్యత. వాళ్ళు ఏ స్థితిలో వాళ్ళు దేవుని యందు నమ్మకం ఉంచారు, వారి ప్రార్థన దేవుడు విన్నాడు. ఎందుకంటే వారు చేసిన ప్రార్థన యథార్థత ఉంది. ఆ ప్రార్థనలో దేవుని మీద ఆధారపడేది ఎంతవరకు ఉందని దేవుడు చూశాడు. వారి ప్రార్థన ఆలకించి సమాధానం ఇచ్చాడు. ఈరోజు మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించి సమాధానం ఇస్తాడు. అయితే మనం అట్టి స్థితిలో లేం, కానీ స్వరక్తం ద్వారా కడగబడ్డాం కాబట్టి మనం కూడా నమ్మకంతో ప్రార్థన చేయాలి. ఈ రోజు మనం వినే వర్తమానంలో సారాంశం ఏంటంటే, వాళ్ళు అటువంటి వాళ్ళే ప్రార్థన చేసినప్పుడు ప్రభు రక్తం ద్వారా కడగబడిన మనం ప్రార్థన చేస్తే ఎందుకంటే లేదంటే వాళ్ళు నమ్మకం ఉంచారు, మనం కూడా నమ్మకం ఉంచాలి. అదే మాట. ఎంత నమ్మకంతో అయితే ప్రార్థన చేస్తామో అంతగా దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. ఇది మూడో మాట. నాలుగోదిగా రండి, దేవుడి యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయం మొదటి వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. ఇక్కడ రాయబడిన మాట, ఇశ్రాయేలునకు తొలిచూరు కుమారుడైన రూబేను కుమారులు వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారుడికి ఇయ్యబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. సో ఇక్కడికి ఈయనకి ఏం చేయబడుతూ వచ్చిందో మనకి ఇక్కడ చూస్తూ వచ్చాం. యోసేపు రూబేను యొక్క చరిత్ర, తనకిచ్చినటువంటి జ్యేష్ఠుడై ఉండని గాని తన తండ్రి పరుపున తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యం ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకి ఇయ్యబడెను. అంటే తనకు కలిగినటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, తనకు కలిగిన ధన్యతను పోగొట్టుకున్నటువంటి వ్యక్తి. దేవుని ద్వారా ఎట్టి ఆశీర్వాదం. నిజంగా పెద్ద కుమారుడు, మొదటి కుమారుడు అంటే తండ్రికి ఎంతో ఘనత తెచ్చేవాడు. దేవుడు కూడా ఎంతో ఘనమైన రీతిలో ఆశీర్వదించినటువంటి వ్యక్తి. అంత గొప్ప వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడు? అంత గొప్ప వ్యక్తి, కానీ ఏం చేస్తూ వచ్చాడు? దేవుడిచ్చిన ధన్యతల ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. ఇతనే కాదు, నిజంగా ఇంకా చాలా మందిని చూస్తున్నాం. ఇంకా మొదటికి వెళ్ళినట్టయితే ఇస్సాకు యొక్క కుమారులు ఇద్దరు, కుమారులు ఏశావు, యాకోబు. నిజంగా చూడండి, ఏశావుకి దేవుడిచ్చిన ఆశీర్వాదం వేరు, కానీ దాన్ని సరైన విధంగా కాపాడుకోలేకపోవడం ద్వారా పోగొట్టుకుంటూ వచ్చాడు. తద్వారా ఏం జరుగుతూ వచ్చింది? యాకోబుకి సమృద్ధిగా పడుతూ వచ్చింది. ఇక్కడ అర్థం చేసుకునేది మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వ్యక్తి కూడా తిరిగి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించాడు. దేవుడిచ్చిన ధన్యతను పోగొట్టుకున్న వ్యక్తి కూడా తిరిగి దేవుని దగ్గరకు వచ్చారు. దేవుడిచ్చిన సర్వ సంపదలో కూడిన దీవెనలు కూడా పోగొట్టుకున్న వ్యక్తులు కూడా తిరిగి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నారు. మరి అటువంటి వ్యక్తుల యొక్క ప్రార్థనే దేవుడు విన్నప్పుడు నిజంగా స్వరక్తం ద్వారా సంపాదించబడిన మన ప్రార్థన దేవుడు విండా ఖచ్చితంగా అంటాడు. వారి ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన ఎందుకు వినడు? వారికంటే మనం శ్రేష్ఠం కాదా? ఖచ్చితంగా శ్రేష్టకరమైన అనుభవంలో ప్రభు తీసుకొచ్చాడు. మనకంతటి మనకు వచ్చింది కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టకరమైన అనుభవంలోకి మనల్ని తీసుకొచ్చాడు. అంత గొప్ప విధానంలో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక నమ్మకంతో ప్రార్థన చేయటం. ప్రభువా, రూబేనీయులు ఎటువంటి వారైనా వారి మూల పురుషుడు ఎటువంటి స్థితిలో ఉండా, అతడు నిజంగా పాపం చేసిన వాడు, శరీర క్రియలు చంపుకోలేక తండ్రి మంచమును అపవిత్రపరిచిన వాడు, తండ్రి పేరును అపవిత్రపరిచిన వాడు, ఇంకా చూసినట్లయితే జన్మతోనే వచ్చినటువంటి స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నవాడు, ఇంకా చూసినట్లయితే ప్రభా తన స్థితిగతులు చూడగా తన యొక్క జీవితంలో తనకు కలిగిన ధన్యతలు, ఆశీర్వాదాలు, దీవెనలు అన్ని పోగొట్టుకున్నారు. ఇటువంటి వారు కూడా ప్రార్థించినప్పుడు ప్రార్థన విన్నావే. కారణం ఏంటంటే వాళ్ళు నీ మీద నమ్మకంతో ప్రార్థించారు. ఈరోజు నేను కూడా నీ మీద నమ్మకంతో ప్రార్థన చేస్తున్నా. నీవెంతైనాను నమ్మదగిన వాడివి కాబట్టి మేము నమ్ముకోదగిన సహాయకుడు ఆపత్కాలం మందు. కాబట్టి ప్రభా అంత నమ్మదగిన దేవుడి దగ్గరికి ఈరోజు వస్తున్నా. నేను కూడా నమ్మకంతో ఉంటున్నా. నేను కూడా నమ్మకం కలిగి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. ఖచ్చితంగా నా ప్రార్థన నువ్వు వింటావు. నా ప్రార్థన నువ్వు తోసివేసేవాడు కావు. ఎందుకంటే ప్రభా రూబేనీయులు ప్రార్థించగా వారు నీ మీద నమ్మకం ఇచ్చినప్పుడు వారి మొర ఆలకించావు. ఈరోజు నేను కూడా నా పరిస్థితులు ఏవైనా అంటే నా పూర్వస్థితి ఎట్లా ఉండా మార్చావు. అయితే రూబేనీయులు లాంటి పూర్వస్థితి మార్చావు, నేను కాదనట్లా. కానీ ఈరోజు నా ప్రార్థన వినకపోవడం కారణం ఏంటంటే అటువంటి వ్యక్తులు దేవుని మీద నమ్మకం ఉంచారు. నేను ఉంచలేకపోతూ వస్తున్నా. ప్రార్థన చేస్తున్నా, విడిచిపెడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, వదిలేస్తున్నా. ఏదో ప్రార్థన చేయాలంటే చేస్తున్నా, లేదా నాకు అవసరం ఉంది, నాకు అక్కర ఉంది, దీని కొరకు ఓ మాట ప్రార్థన చేయాలని చేస్తున్నాను, కానీ నమ్మకం లేదు ప్రభువా.
తద్వారానే ఈ రోజు వరకు నేను దేని గురించే ప్రార్థన చేస్తున్నాను, దాని నిమిత్తమే నేను సమాధానం పొందలేకపోతూ వచ్చాను. ఈరోజు నా ప్రార్థన నమ్మకంతో, ఏంటి ఆ నమ్మకం అంటే అతని మీద, ఆయన మీద, నీ మీద నా నమ్మకం. ఈరోజు నేను చేసే ప్రార్థన సమాధానం ఇస్తావు. ఈరోజు నేను చేసే ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తావు. ఈరోజు నేను చేసే ప్రార్థనకి నిజంగా నేను నీ మీద నమ్మకం ఇస్తున్నా కాబట్టి నాకున్న అవసరం తీరుస్తావు. అది నా పిల్లల భవిష్యత్తు, వివాహాల, అది మరి జాబుల విషయాల, లేదంటే ఇంటి విషయంలోనా, మందిరం విషయంలోనా, సంఘం విషయంలోనా, లేదా నాకున్న అవసరతల విషయంలోనా, లేదా అనారోగ్యాల విషయంలోనా, బలహీనతల్లోనా, ఏమైనా సరే, నా పిల్లల రక్షణ విషయంలో అయినా, నా కుటుంబం ఆత్మీయంగా ఎదిగే విషయంలో అయినా, నేను సిద్ధపడి దేవుని రాజ్యానికి వచ్చే విషయంలో అయినా నాకు నమ్మకం, ప్రభు నీ మీద నమ్మకం కావాలి. ఆ నమ్మకం నాకు లేదు, నాకు ఇవ్వు. అట్టి నమ్మకం కలిగి నేను ప్రార్థించాలి. ఒక మాట నేను నమ్మకంతో ప్రార్థన చేయబోతున్నాను. ఈరోజు నా ప్రార్థనను వాడు ఆలకించు, ఆలకించు, నీవు మాత్రం ఆలకించు. నిజంగా వారి మూల పురుషుడు ఎలా ఉండా, వారి స్థితిగతులు ఎలా ఉండా, రూబేనీయులు ప్రార్థించగా దేవుడు ఏం చేశాడు? వారి ప్రార్థన విన్నాడు. వారు మొరపెట్టారు, దేవుడు విన్నాడు. ఎందుకు విన్నాడంటే వారు మొరపెట్టిన కార్యం గొప్పదనే దానికంటే కూడా వారు దేవుని మీద నమ్మకం ఉంచారు. అది గొప్ప కార్యం. ఈరోజు మేము యుద్ధంలో ఉన్నాం, భయంకరమైన యుద్ధంలో మేము కూలిపోయినాం. ఈ యుద్ధం నుండి మేము విడుదల పొందాలంటే, యుద్ధం నుండి మేము కాపాడబడాలంటే, యుద్ధంలో మరణమే రావచ్చు, యుద్ధంలో గాయాలు అవ్వచ్చు, యుద్ధంలో అవమానమే రావచ్చు, యుద్ధంలో ఓటమే రావచ్చు. ఇటువంటి యుద్ధంలో మేము కాపాడబడాలంటే మా దేవునికే సాధ్యం. అందుకనే వారి జీవితాలు తగ్గించుకున్నారు, దేవుని దగ్గరకు వచ్చారు, ప్రార్థించారు. దేవుడు వారి ప్రార్థన విన్నాడు. ఎలా ప్రార్థించారంటే దేవుని దగ్గరకు వచ్చి నమ్మకముతో దేవుని మీద మాత్రమే నమ్మకం ఇచ్చేవాడు. ఏ మనుషుల మీద నమ్మకం పెట్టుకోవాలి. ఎందుకంటే ఎంతమంది ఉన్నారు తెలుసా? వాళ్ళ గురించి చదివినట్లయితే మనం రండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనం. రూబేనీయులను, గాదీయులను, మనిషి అర్ధగోత్రముల వారిలోను బల్యమును ఖడ్గమును ధరించుకున్నటకు, అంబులు వేయుటకు నేర్చిన వారు, యుద్ధమందు నేర్పరులై దండునకు పోతగిన వారు 44,760 మంది. 44,760 మంది అంట. అంటే అన్ని కొంతమంది సమకూర్చబడుతూ వచ్చారు. నిజంగా అంతమంది కూడా ఆలోచన అంటే తెలుసా, మేము ఇంతమంది ఉండగానే విజయాన్ని పొందలేము. ఇది విజయం రావాలంటే మా దేవుని వల్లే. మేము ఎంతమంది ఉన్నా విజయాన్ని పొందలేం. మా దేవుడు కార్యం చేస్తేనే. అవును కదా, మా దేవుడు కార్యం చేస్తేనని దేవుని దగ్గరకు వచ్చారు. దేవుని దగ్గరకు వచ్చారు, ప్రార్థించారు, దేవుని మీద నమ్మకం ఉంచారు. దేవుడు నిజంగా వారి ప్రార్థన ఆలకించాడు. వారికున్న సమూహం వైపు చూడాల, వారికున్న ప్రజల వైపు వారు చూడాల, వారికున్న బలం వైపు వారు చూడాల. దేవుని మీద నమ్మకం ఉంచారు. దేవుడు వారి ప్రార్థన విని అద్భుతమైన రీతిలో గొప్ప విజయాన్ని ఇస్తూ వచ్చాడు. నిజంగా ఒక క్రైస్తవుడికి ఎంతకంటే సంతోషం ఏంటి? ఒక మానవుడు ప్రార్థించగా దేవుడు తన ప్రార్థన విని సమాధానం ఇచ్చాడంటే అంతకు మించిన సంతోషం ఏంటి? రూబేనీయులు ప్రార్థించారు. కారణం ఏంటంటే వారి స్థితిగతులు, వారి మూల పురుషుడు ఎట్లా ఉండా, వాళ్ళు ఎలా ఉండా, వారు దేవుని యందు నమ్మకం ఉంచారు. కాబట్టి వారి ప్రార్థన దేవుడు విన్నాడు. వాళ్ళు నిజంగా చెప్పాలంటే వారికి కలిగిన ధన్యతలు, అంటే వారి మూల పురుషుడు పోగొట్టుకుంటే వీళ్ళకు కూడా పోయినట్టు ఒక ధన్యత పోగొట్టుకుంటూ వచ్చినటువంటి ప్రజల్లో ఉన్నారు వాళ్ళు. అయినా వాళ్ళు ప్రార్థించిన దేవుడు ప్రార్థన విన్నాడు. ఎందుకంటే దేవుని మీద నమ్మకంతో ఈరోజు మనం కూడా ప్రభువునందు విశ్వసించి, ప్రభు మీద నమ్మకం కలిగి, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో పాలు పొంది ప్రభువునే కలిగి మనం ప్రభువులో జీవిస్తున్నటువంటి ప్రజలమైన మనము ప్రార్థన చేస్తే ఎందుకు సమాధానం రావట్లేదంటే ఇదే కారణం. ఆయన మీద నమ్మకము. ప్రార్థన అయితే చేస్తున్నాం కానీ నమ్మకం లేదు. నమ్మకం పెట్టాలి. ఇది ప్రభు వల్ల అవుతుందన్న నమ్మకంతో ప్రార్థన చేద్దాం, ప్రభు కార్యం చేస్తాడు. ఇది 4వ మాట. చివరి మాట చూసి ముగిద్దారు. రూబేనులు ఎలాంటి వారు? రూబేను ఎలాంటి వాడు చూస్తున్నాం. మూల పురుషుడైన రూబేను. ఆదికాండం 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయము 4వ వచనము. ఆదికాండము 49వ అధ్యాయము 4వ వచనం. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందుదువు. కాబట్టి ఇక 5వ మాట రూబేనీయులు. రూబేను ఎలాంటి వాడంటే, రూబేనీయుల గురించి చూస్తున్నామంటే వాళ్ళ మూల పురుషుడు ఎలాంటి వాడో చూస్తున్నాం. మోయాబేలుకి మూల పురుషుడిని చూస్తున్నాం, అమ్మోనీయులకు మూల పురుషుడు చూస్తూ వస్తున్నాం. వారి యొక్క చరిత్ర, మోయాబేలుకి మూల పురుషుడి యొక్క చరిత్ర ఎలా ఉంది? చాలా దారుణమైన స్థితిలో ఉంది. ఇక్కడ కూడా మనం చూస్తున్న మాట ఏంటంటే, ఇక 5వ మాట రూబేను ఎలాంటి వాడంటే నీళ్ల వలె చంచలుడు అయిన వాడంట. ఎలాంటి వ్యక్తి? చంచలుడు. నీళ్ళు ఒక చోట నిలబడతాయా? నిలబడం. ఎందుకు? చూడండి, మనం అనుకోవచ్చు ఒక బౌల్లోనో లేదంటే బౌలు కాదు కానీ ఒక చెరువులో నీళ్ళు ఉండే అనుకుంటాం, ఒకే చోట ఉండే కదా అంటాం.
చెరువులో దిగితే మనం ఒక పేపర్ వేస్తే ఆ పేపర్ ఏమవుతుంది, అట్లా అట్లా అల్లాడుతూ ఉంటుంది పైపైనే. అంటే ఏం చేస్తుందంటే పైపైన అంటే అటు ఇటు తిరుగుతున్నట్టు కనబడుతూ వచ్చింది. కొంతసేపు నీళ్ళని అట్టగా తేటగా చూస్తే ఏమైంది, ఏదో అలల్లాగా తాకుడు వస్తున్నట్టు వెళ్తున్నట్టు కనపడుతుంది. చూడండి, నీళ్లు నిలకడలేనివి. అట్లాగే రూబేను కూడా చంచలుడు, అంటే స్థిరత్వం లేనటువంటి వాడు. ఎలాంటి వ్యక్తి? స్థిరత్వం లేనటువంటి వ్యక్తి. రూబేను యొక్క జీవిత చరిత్ర చూస్తే నీళ్ల వలె చంచలుడు, అంటే స్థిరమైన మనసు లేదు, స్థిరత్వం కలిగినటువంటి ఆలోచన లేదు, స్థిరత్వం కలిగిన ఉద్దేశం లేదు. అటువంటి రూబేనీయులు కూడా, అంటే చంచలుడు కలిగినటువంటి చంచలమైన మనస్తత్వం కలిగిన వారు కూడా ప్రార్థించిన దేవుడు వారి ప్రార్థన విన్నాడు. చంచలత్వం కలిగిన వారి యొక్క ప్రార్థనే దేవుడు విన్నాడంటే మన ప్రార్థన ఎందుకు వినడం? రూబేను యొక్క చరిత్ర చూడగా 5వది చంచలుడు, నికరం లేనివాడు. నీళ్ళ వలె అన్నాడు, నీళ్లు నికరంగా ఉండవు. చూడండి, ఒక కాలంలో ఒక రిజర్వాయర్లో వాటర్ వదిలితే ఏమవుతాయి, స్పీడ్కి వెళ్ళిపోతూ ఉంటాయి, ఒక చోట ఉండవేక. గేట్లు ఎత్తేస్తే కానీ, డ్యామ్ ఓపెన్ చేస్తే కానీ నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి, స్థిరత్వం కలిగి ఉండవేక. ఎందుకంటే ఉంటే నష్టపోతాం, ఏమైంది, వెళ్ళిపోతూ ఉంటాయి, ఒక చోట ఉండవయి. చివరికి సముద్రంలో కలుస్తాయి. సముద్రంలో కూడా ఒక చోట ఉండగలుగుతాయా? ఉండవు. మేమంతా ఒక చోటకు ఒకే రిజర్వాయర్ నుండి వచ్చేవన్నీ ఉంటాయా? ఎక్కడెక్కడ కలిసిపోతూ ఉంటాయో. కాబట్టి చంచలుడు ఎవరు? రూబేను. అటువంటి రూబేనుకు సంబంధించిన గోత్రికులు ప్రార్థించగా, ఆ రూబేను మూల పురుషుడై ఉన్నాడు, అతని గోత్రికులు ప్రార్థించగా, మూల పురుషుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాడో ఆయన అనుభవం ఎలా కూడా వచ్చి ఉండొచ్చు. అటువంటి వారు ప్రార్థించగా దేవుడు ప్రార్థన విన్నాడు. నిజంగా ఇది ఎంత గొప్ప ధన్యత, ఇది ఎంత గొప్ప ఆశీర్వాదము. నిజంగా యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులంటే ఈ మాటలో తప్పు కాదేమో. ఎందుకంటే అంత ధన్యత. ఒక శరీరక్రియను చంపుకోలేక తండ్రి యొక్క ఉపపత్నితో పాపం చేసిన వాడు, శరీరక్రియను చంపుకోలేక ఇంకా ఏం చేస్తూ వచ్చాడు, తండ్రి మనసు తండ్రి పేరును అపవిత్రపరిచినవాడు, దేవుడిచ్చిన జన్మతో వచ్చిన స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నవాడు, దేవుడిచ్చిన ధన్యతలన్నిటిని పోగొట్టుకున్న వ్యక్తి. ఇంకా చివరిగా చూసినట్లయితే తన జీవితంలో చంచలుడు. ఇటువంటి మనస్తత్వం కలిగినటువంటి రూబేను యొక్క గోత్రికులు ప్రార్థించినప్పుడు దేవుడు విన్నాడు. ఎందుకు? వారు దేవుని యందు నమ్మకం ఉంచాడు. దేవుని యందు నమ్మకం ఉంచారు. వారి ప్రార్థన దేవుడు విన్నాడు. ఈరోజు వారి ప్రార్థన దేవుడిని ఏం చేశాడంటే, రండి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనం. గనుక వారిని జయించుటకు వారికి సహాయం కలిగను, హిగ్రీయులను వారితో ఉన్న వారందరూ వారి చేతికి అప్పగింపబడిరి. వారు 50,000 ఒంటెలను, పశువులను, 2,50,000 గొర్రెలను, 2,000 గాడిదలను, 1,00,000 జనమును పట్టుకొనిరి. యుద్ధమందు దేవుని సహాయం వారికి కలుగొడు చేత శత్రువులు అనేకులు ఏమైపోయారు, పడిపోయిరి. తాము చెర తీసుకొని పోబడు వరకు రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రపు వారిని వీరి స్థానంలో కాపురం ఉండిరి. నిజంగా చూడండి ఎంత గొప్ప మాట, ఇదెంత ధన్యత. ఏం చేస్తూ వచ్చాడు దేవుడు? హగ్రీయులు కానీ వారందరూ కూడా వెళ్ళేంత వరకు కూడా, వారందరిని కూడా చెరగొనిపోయేంత వరకు కూడా వారు ఏం చేస్తున్నారు? ఆ ప్రాంతంలోనే కాపురం ఉన్నారు. ఎక్కడ యుద్ధం చేశారు అక్కడే కాపురం ఉన్నారు. నిజంగా దీంట్లో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, గనుక వారిని జయించుటకు వారికి సహాయం కలిగిన. ఎక్కడి నుండి కలిగింది? 20వ వచనంలో వారు చేసిన ప్రార్థన, వారు దేవుని యందు ఉంచిన నమ్మకం, వారు దేవుని యందు ఉంచిన నమ్మకం అంత మాత్రమే కాదు ప్రియులారా, వారి జీవితంలో దేవుని 22వ వచనం, యుద్ధం ముందు దేవుని సహాయం వారికి కలుగుడు చేత శత్రువులు అనేకులు పడిపోయారంట. నిజంగా చాలా ధన్యకరమైన ఆశీర్వాదం. ఇటువంటి గోత్రానికి సంబంధించినటువంటి ప్రజలు, మూల పురుషుడైన రూబేను ఎంత దారుణంగా ఉన్నాడో అటువంటి గోత్రానికి సంబంధించిన అటువంటి ప్రజలు కూడా ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థన విన్నాడు. వారి ప్రార్థన విని వారికి సహాయం చేస్తున్నాడు, యుద్ధమందు విజయం ఇస్తున్నాడు, ఇంకా శత్రువులు అనేకులు వారి ఎదుట పడిపోయేటట్టు చేస్తున్నాడు. దీని అంతటి కారణం ఏంటంటే, అటువంటి వ్యక్తులు కూడా, అటువంటి గోత్రానికి సంబంధించిన వారు కూడా ప్రార్థించినప్పుడు దేవుడు ఎంత సహాయం చేయడానికి కారణం ఏంటంటే, నిజంగా దేవుని యందు ఉంచిన నమ్మకము, దేవుని మీద ఉంచిన నమ్మకము. ఈరోజు మన జీవితంలో ఒక్క నమ్మకం చాలు. ఆ నమ్మకమే మనం చేసే ప్రార్థన చరిత్ర మార్చేస్తుంది. ఆ నమ్మకమే మనం దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నాం ఆ ప్రార్థనకి సమాధానం ఇస్తుంది. ఆ ప్రార్థనకి సమాధానం ఇస్తుంది. మన నమ్మకంతో ప్రార్థించాలి. మనం కూడా ప్రార్థించేద్దాం. ప్రభా, రూబేను గోత్రికులు ఎలాంటి వారు చూసాం అంటే, రూబేనే ఎలాంటి వాడు చూసాం, వారి గోత్రికులు కూడా అట్టి అనుగులు ఉండొచ్చు. కానీ అటువంటి వారు ప్రార్థించగా, అంత దారుణమైన వారు ప్రార్థించగా ప్రార్థన విన్నావు. కారణం ఏంటంటే వారు నీ మీద నమ్మకం ఉంచి ప్రార్థించారు. అయితే నన్ను స్వరక్తం, అటువంటి జీవితం నాలో ఉండ, నన్ను స్వరక్తం ద్వారా కడిగి నీ సంఘంలో చేర్చి ప్రభు నీ బిడ్డగా చేసుకున్నావు. అయితే నేను చేసే ప్రార్థన వినకపోవడం కారణం ఏంటంటే,
వారు నమ్మకం ఉంచారు, నేను ఉంచర్లా. అందుకే నా జీవితంలో నా ప్రార్థన అనేక పర్యాయములు చేసి 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 నేను ప్రార్థన చేసి అలసిపోయి ఉన్నాను, కానీ నా ప్రార్థనను వినలేదు. కారణం, నేను నీ మీద నమ్మకం లేదు. ప్రార్థన చేసి అలసిపోతున్నాను, కానీ నమ్మకం లేని క్రైస్తవ జీవితంలో ఉన్నా. కాబట్టి అది నా కుటుంబ బంధువుల, స్నేహితుల, ఇరుగు పొరుగు వార, రక్త సంబంధికుల ఎవరైనా సరే, నేను దేని కొరకు ప్రార్థించినా, ఎవరి కొరకు ప్రార్థించినా ఈరోజు నమ్మకంతో ప్రార్థన చేస్తున్నా. నా కుటుంబం రక్షణ కావాలి, నమ్మకంతో ప్రార్థన చేస్తున్నా. నాకు ఈ అవసరం ఉంది, ప్రార్థన చేస్తున్నా నమ్మకంతో. నాకు ఇది కావాలి, ప్రార్థన చేస్తున్నా. మందిరం విషయంలో ఇది కావాలి, ప్రార్థన చేస్తున్నా. నా ఇంటి విషయంలో ఇది కావాలి, ప్రార్థన చేస్తున్నా. ఒక నమ్మకము. ఈరోజు వర్తమానం యొక్క సారాంశం ఏంటంటే నమ్మకం. దేవుని మీద నమ్మకంతో మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన వింటాడు. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు. అట్లు దేవుడు మన ప్రార్థన విన్నట్లు ఎందుకు ఇంతవరకు మనం ధ్యానిస్తూ వచ్చామంటే, అటువంటి ప్రజలే ప్రార్థన చేశారు. వారి ప్రార్థనే దేవుడు వింటే మన ప్రార్థన వినడా? వారికంటే శ్రేష్టకరమైన అనుభవంలో దేవుడు మనం తీసుకొచ్చాడు, తన కుమారుని యొక్క రక్తం ద్వారా. కానీ ఖచ్చితంగా అంటాడు మన ప్రార్థన వినాలంటే ఒకటే మాట, నమ్మకము. ఈరోజు వరకు మనం చేసిన ప్రార్థనకు సమాధానం రాకపోతే క్షమాపణ అడుగుదాం. ప్రభా, ఇప్పటివరకు నేను ప్రార్థన చేస్తూ వచ్చే సంఘంలో నా ప్రార్థన పలా విషయం నేను ప్రార్థన చేశా, సమాధానం రాలేదంటే నేను ప్రార్థన చేశాను కానీ నమ్మకం లేదు. నమ్మకం నీ మీద పెట్టలా పూర్తిగా. ఏదో ప్రార్థన చేయాలి, అందరితో పాటు ప్రార్థన చేసేస్తున్నాను, అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతున్నానే, కానీ సరైన నమ్మకత్వం కలిగిన ప్రార్థన నేను చేయలేకపోతే వచ్చా, క్షమించండి. అటువంటి వారు చేస్తుంటే దేవుని కొందనాలు, చేయకపోతే మనలో బలహీనత ఉంటే సరి చేసుకుని ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేద్దాం. ఈరోజు మన ప్రార్థన దేవుడు వినాలంటే నమ్మకము. అట్టి నమ్మకం కలిగి ప్రభు సన్నిధి మనం ప్రార్థన చేయనట్లు ఏ విషయంలో ఇక్కడ కూర్చున్న మా జీవితాల్లో, మన జీవితాల్లో మనం ఏ అక్కర్లతో ఇక్కడ కూర్చుండొచ్చు. దేని కొరకు దేవుడి మందిరంకి వచ్చాము, ఏ అవసరత కలిగి దేని నిమిత్తమై ప్రార్థించాలని దేవుని సన్నిధికి వచ్చాము. ప్రార్థన అంటే మనం పొందుకోవటం, అది జరగాలంటే నమ్మకం ఉండాలి. దేని కొరకు వచ్చినా మనకు కావాల్సింది పొందాలంటే నమ్మకం. అట్టి నమ్మకంతో ప్రార్థన చేద్దాం. ప్రభు నమ్మకమైన ప్రార్థన మనలో చూసి మనం ఎంత నమ్మకంగా చేసాం, అంత నమ్మకంగా ప్రభు మనం చేసిన నమ్మకమైన ప్రార్థన బట్టే మనకు ప్రతిఫలం ప్రభు అనుగ్రహించినట్లు ప్రభు సహాయం, అదే రీతిలో నమ్మకమైన ప్రార్థన మనం చేయనట్లు ప్రభు కృప మనకు తోడేయండి, సహాయం చేయను గాక. ఆమేన్.